హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2020 అప్డేట్స్. టీఎస్ ఎడ్సెట్ 2020 అడ్మిషన్స్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ని గురించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనకు 8 డిసెంబర్ 2020 రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనము ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో నేను ఈ కౌన్సిలింగ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ మరియు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్, అంతేకాకుండా ఈ కౌన్సిలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి నుంచి కాలేజ్ లో సీట్ అలాట్మెంట్ అయ్యేంత మట్టుకు ప్రొసీజర్ అంతటిని స్టెప్ బై స్టెప్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతేకాకుండా హెల్ప్ లైన్ సెంటర్ల యొక్క డీటెయిల్స్, ఈ నోటిఫికేషన్ లో మనకి ఇచ్చినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కౌన్సిలింగ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఎడ్సెట్ 2020 అడ్మిషన్స్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ డీటెయిల్ నోటిఫికేషన్. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఈ నోటిఫికేషన్ మనకు 8 డిసెంబర్ 2020 రోజున రిలీజ్ చేయబడింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ మరియు ఆన్లైన్ పేమెంట్, ఒరిజినల్ సర్టిఫికేట్ స్కాన్డ్ కాపీస్ అప్లోడ్ చేయడం అనేటువంటిది 10th డిసెంబర్ 2020 నుంచి 17th డిసెంబర్ 2020 వరకు మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఎన్సీసీ, సిఏపి, పిహెచ్, స్పోర్ట్స్ ఈ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ ని ఫిజికల్ వెరిఫికేషన్ 14th డిసెంబర్ 2020 నుంచి 17th డిసెంబర్ 2020 వరకు మనకు కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ మరియు ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ అనేవి 20 డిసెంబర్ 2020 రోజున మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ని 21 డిసెంబర్ 2020 మరియు 22 డిసెంబర్ 2020 రోజున అప్లోడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అప్లోడ్ చేసినటువంటి వెబ్ ఆప్షన్స్ని 23 డిసెంబర్ 2020 రోజున 5 PM వరకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క కాలేజ్ వైజ్ లిస్ట్ అనేటువంటిది 26 డిసెంబర్ 2020 రోజున మనకు రిలీజ్ చేయబడతాయి. మన యొక్క అలాట్మెంట్ లెటర్, అంతేకాకుండా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ట్యూషన్ ఫీ పేమెంట్ చాలన్ని 28 డిసెంబర్ 2020 నుంచి 31 డిసెంబర్ 2020 వరకు మనం కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫేజ్ 1 కౌన్సిలింగ్ తర్వాత అలాట్మెంట్ అయినటువంటి స్టూడెంట్స్కి క్లాస్ వర్క్ అనేది 4th జనవరి 2021 నుంచి మొదలవుతాయి. మనకు ఈ కౌన్సిలింగ్కు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ యొక్క లిస్ట్ చూద్దాం. మొట్టమొదటగా క్వాలిఫైయింగ్ డిగ్రీ సర్టిఫికేట్ మరియు మార్క్స్ మెమో ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్మీడియట్ మెమో ఉండాలి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో కూడా ఉండాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ 9th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఆల్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అంతేకాకుండా ఎంప్లాయర్ సర్టిఫికేట్ కూడా అవసరం. ఏ క్యాండిడేట్స్ యొక్క పేరెంట్స్ అయితే స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్స్లో జాబ్ చేస్తున్నారో ఆ క్యాండిడేట్స్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా పొందుపరచాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫీ డీటెయిల్స్లో కొన్ని చేంజెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏ క్యాస్ట్కి సంబంధించిన వారైనా కూడా వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా పొందుపరచాల్సి ఉంటుంది. ముస్లిం మరియు క్రిస్టియన్ మైనారిటీకి చెందినటువంటి క్యాండిడేట్స్ ఆ మైనారిటీ సర్టిఫికేట్ను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. అంతేకాకుండా టీసీని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్సీసీ, సిఏపి, పిహెచ్, స్పోర్ట్స్ స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ సర్టిఫికేట్స్ను కూడా పొందుపరచాలి. ఫైనల్గా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనము పొందుపరచాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన పూర్తి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ మనకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మనకు లాగిన్ ఐడి ఇవ్వబడుతుంది. ఆ ఐడి తోటి మనం లాగిన్ అయి మనం ప్రాసెసింగ్ ఫీ అనేటువంటిది మనం చెల్లించాల్సి ఉంటుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్, మిగతా క్యాండిడేట్స్కి అయితే 800 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ 4 స్టెప్లు కూడా రిజిస్ట్రేషన్, క్రియేట్ లాగిన్, పే ప్రాసెసింగ్ ఫీ మరియు అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఈ 4 కూడా 10th డిసెంబర్ నుంచి 17th డిసెంబర్ వరకు మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో మనకు ప్రిలిమినరీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మనం అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ని ఎడ్సెట్ కౌన్సిల్ వారు మన సర్టిఫికేట్స్ని చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్సీసీ, సిఏపి, పిహెచ్, స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి అయితే ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి వీరికి కూడా డైరెక్ట్గా వెరిఫికేషన్ చేస్తారు. ఈ ఫస్ట్ స్టెప్ వెరిఫికేషన్లో ఏవైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే గనక మనకు ఈమెయిల్ ద్వారా తెలపడం జరుగుతుంది. ఈ కరెక్షన్స్ని మనం చెక్ చేసుకొని మళ్ళీ
ఆ కరెక్షన్స్ ఏం లేకుండా ఫైనల్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకు ఒక రోజు అప్లోడ్ చేసినటువంటి వెబ్ ఆప్షన్స్ని కూడా ఎడిట్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఈ ఎడిట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. మనకు ఏ కాలేజీలో సీట్ అలాట్మెంట్ అయిందో చెక్ చేసుకొని చాలని డౌన్లోడ్ చేసుకొని అందులో మనకు ఎంత ఫీ చెల్లించాలో మనకు డీటెయిల్స్ ఇవ్వబడతాయి. ఆ డీటెయిల్స్ని మనం చాలన్ రూపంలో ఆంధ్ర బ్యాంకులో పేమెంట్ చేసినట్లయితే మనకు అలాట్ చేయబడినటువంటి అలాట్మెంట్ కార్డ్, మన ఒరిజినల్ సర్టిఫికేట్స్, మనము ఫీ పే చేసినటువంటి చాలన్, ఇవన్నీ కూడా మనము కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం సబ్మిట్ చేసినటువంటి అన్నీ కూడా కాలేజ్లో వెరిఫై చేసిన తర్వాత అన్నీ క్లియర్గా ఉన్నట్లయితే కాలేజ్ వాళ్ళు మనకు సీట్ని అలాట్ చేస్తారు. ఇది కంప్లీట్ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ మనకు ఈ యొక్క వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్లో ఉంటుంది. ఇక్కడ మనకు ఎన్సీసీ, సిఏపి, పిహెచ్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి ఫిజికల్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఫిజికల్ వెరిఫికేషన్ కోసం మనకు కొన్ని హెల్ప్ లైన్ సెంటర్లు అనేటువంటివి మనకు ఇవ్వబడ్డాయి. సిఏపి, ఎన్సీసీ, పిహెచ్ మరియు స్పోర్ట్స్ పర్సన్స్కి ఫిజికల్ వెరిఫికేషన్ అనేటువంటిది మనకి ఇక్కడ 14th, 15th, 16th, 17th డేట్స్లలో వెరిఫికేషన్ జరుగుతుంది. సిఏపి క్యాండిడేట్స్కి 14th రోజున ఉస్మానియా యూనివర్సిటీ పీజీఆర్ఆర్ సిడిఈ కాలేజ్లో ఉంటుంది. స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి 14th మరియు 15th రోజున నిజాం కాలేజ్ బషీర్బాగ్లో ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 15th రోజున పీజీఆర్ఆర్ సిడిఈ ఉస్మానియా యూనివర్సిటీలో, అంతేకాకుండా డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కాకతీయ యూనివర్సిటీలో వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఎన్సీసీ క్యాండిడేట్స్కి 16th మరియు 17th డేట్స్లో పీజీఆర్ఆర్ సిడిఈ ఉస్మానియా యూనివర్సిటీలో మరియు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కాకతీయ యూనివర్సిటీలో వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. సో మనకి కౌన్సిలింగ్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి, చూద్దాం. మనకు అప్లికేషన్ ఫీ అనేటువంటిది ఉంటుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్, అదర్ క్యాండిడేట్స్కి అయితే 800 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అని కూడా ఆన్లైన్లో మాత్రమే పేమెంట్ చేయాలి. మనం ట్యూషన్ ఫీ అనేటువంటిది ఆంధ్ర బ్యాంక్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. మనకు రూల్స్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నేను మీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటువంటివి 10th డిసెంబర్ నుంచి అవైలబుల్గా ఉంటాయి. క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ తీసుకొని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా ఫీ పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్స్ని ఎలా అప్లోడ్ చేయాలనేటువంటి డీటెయిల్స్ని మేము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. ఈ డీటెయిల్స్ అన్ని మీకు తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ టీఎస్ ఎడ్సెట్ 2020ని గురించిన నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి జాబ్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.